అత్రి మహర్షి భారతీయ పురాణాలలో అత్యంత గౌరవనీయమైన సప్తర్షులలో ఒకరు. ఆయన జననం, తపస్సు, సనాతన ధర్మానికి ఆయన అందించిన సేవలు అద్భుతమైనవి. ఈ అనంత విశ్వసృష్టి ఆరంభంలో పరబ్రహ్మ స్వరూపుడైన చతుర్ముఖ బ్రహ్మ లోకాలను సృష్టించాలని సంకల్పించాడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడడానికి తన మానసిక శక్తితో కొందరు మహర్షులను సృష్టించాడు. వారే సప్తర్షులు. ఈ సప్తర్షులలో ఒకరే అత్యంత తేజోవంతుడైన అత్రి మహర్షి. పురాణాల ప్రకారం అత్రి మహర్షి 2 ప్రధాన మన్వంతరాలలో సప్తర్షిగా ఉన్నట్లు పేర్కొనబడింది. సృష్టిలో మొట్టమొదటి స్వయంభువ మన్వంతరంలో అత్రి మహర్షి మరీచి, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠునితో కలిసి సప్తర్షులలో ఒకరిగా ఉన్నారు. వైవస్వత మన్వంతరం అంటే ప్రస్తుతం మనం ఉన్నది. ఈ 7వ మన్వంతరంలో కూడా అత్రి మహర్షి సప్తర్షులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ మన్వంతరంలో మిగిలిన సప్తర్షులు కశ్యపుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. పురాణ కథల ప్రకారం అత్రి మహర్షి ప్రతి మన్వంతరంలోనూ ఏదో ఒక రూపంలో సప్తర్షి గణంలో ఉంటారని చెప్పబడింది. అత్రి మహర్షి జననం గురించి పురాణాలలో ప్రధానంగా 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మత్స్య పురాణం అలాగే మరికొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని నేత్రాల నుండి అత్రి మహర్షి ఉద్భవించారని చెప్పబడింది. కొన్ని విశిష్ట గ్రంథాల ప్రకారం బ్రహ్మ వాక్కును, వేద జ్ఞానాన్ని లోకానికి అందించడానికి తన నాలుక నుండి అత్రిని సృష్టించాడని వర్ణించబడింది. నాలుక అనేది జ్ఞానానికి, మంత్రానికి ప్రతీక. అందుకే అత్రి మహర్షిని మంత్రద్రష్ట అని పిలుస్తారు. శివుని శాపం వల్ల బ్రహ్మదేవుని మానసపుత్రులు అంతమైనప్పుడు అత్రి మహర్షి బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞగుండం నుండి తిరిగి ఉద్భవించారని కూడా కథలున్నాయి. ఏది ఏమైనప్పటికీ అత్రి మహర్షి బ్రహ్మ యొక్క మానసపుత్రుడిగా ప్రసిద్ధి చెందారు. అంటే కేవలం సంకల్పం ద్వారా ఎటువంటి యోని సంబంధం లేకుండా జన్మించిన వాడు అని అర్థం. అత్రి అనే పదానికి ఆధ్యాత్మికంగా లోతైన అర్థం ఉంది. నా త్రి ఇతి అత్రి అంటే 3 గుణాలైన సత్వ, రజ, తమో గుణాలకు అతీతుడు అని అర్థం. మాయకు లొంగని వాడు, కేవలం బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించేవాడు కనుకనే ఆయనకు అత్రి అనే పేరు స్థిరపడింది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రకృతి 3 గుణాలతో నిర్మితమై ఉంటుంది. సత్వగుణం, దీనిలో శాంతం, జ్ఞానం ఉంటాయి. రజోగుణం, దీనిలో కోరిక, వేగం ఉంటాయి. తమోగుణం, దీనిలో బద్ధకం, అజ్ఞానం ఉంటాయి. ఎవరైతే ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటారో, ఎవరినైతే ఈ మాయ గుణాలు ప్రభావితం చేయలేవో ఆయనే అత్రి. మనిషి నిత్యం 3 స్థితుల్లో ఉంటాడు. జాగ్రత్తావస్థ అంటే మేల్కొని ఉండడం, స్వప్నావస్థ అంటే కళ్ళ కనడం, సుషుప్తావస్థ అంటే గాఢ నిద్రలో ఉండడం. ఈ 3 భౌతిక అవస్థలకు చిక్కకుండా ఎప్పుడూ పరమాత్మ చింతనలో అంటే తురీయ స్థితిలో ఉండేవారే అత్రి. బ్రహ్మ ఆజ్ఞ మేరకు సృష్టిని వృద్ధి చేయడానికి అత్రి మహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అనసూయను వివాహం చేసుకున్నారు. అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. వీరిద్దరి దాంపత్యం భారతీయ సంస్కృతిలో ఆదర్శవంతమైంది. ఒక సందర్భంలో లోకంలో వర్షాలు లేక కరువు ఏర్పడినప్పుడు తన తపశ్శక్తితో గంగా నదిని తలపించేలా నీటిని ఉద్భవింపచేసి లోకాన్ని కాపాడిన మహాపతివ్రత అనసూయ. ఆమె భక్తికి అత్రి మహర్షి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులే వారి దగ్గరికి చేరారు. అత్రి మహర్షి చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం దత్తాత్రేయ స్వామి జననం. అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దిగివచ్చారు. ఆ ముగ్గురు అనసూయ మాతను దిగంబర రూపంలో భిక్ష వేయమని కోరగా ఆమె తన తపోబలంతో వారిని చిన్న శిశువులుగా మార్చి ఆకలి తీర్చింది. విష్ణువు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాస మహర్షి జన్మించారు. బ్రహ్మ అంశతో చంద్రుడు జన్మించారు. కొన్ని పురాణాల్లో చంద్రుణ్ణి అత్రి అనసూయల కుమారుడిగా చెబితే మరికొన్ని చోట్ల సోముడు అంటే చంద్రుడు నేరుగా బ్రహ్మ మనస్సు నుండి ఉద్భవించినట్లు ఉంటుంది. అయితే అత్రి మహర్షి కుమారుడిగా చంద్రుణ్ణి స్మరించడం లోక ప్రసిద్ధం. పురాణాలలో ఒకే విషయం గురించి భిన్నమైన వివరణలు ఉండటాన్ని కల్పభేదం అంటారు. అంటే వేరు యుగాలలో లేదా కల్పాలలో జరిగిన వృత్తాంతాలుగా వీటిని భావించాలి. అత్రి మహర్షి కంటి నుండి వెలువడిన తేజస్సు 10 దిక్కులలో వ్యాపించగా దానిని దిక్పాలకులు భరించలేకపోయారు. అప్పుడు ఆ తేజస్సు సముద్రంలో పడడం, బ్రహ్మదేవుడు దానిని ఒక పురుష రూపంలో చంద్రుడిగా మార్చడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం చెబుతుంది. అంటే పరబ్రహ్మ మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడని అర్థం. చంద్రుణ్ణి
బ్రహ్మమానస పుత్రుడిగా కూడా కొన్ని చోట్ల పేర్కొన్నారు. మరికొన్ని పురాణాల ప్రకారం పాలకడలని మదించినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందు చంద్రుడు ఉద్భవించాడు. అందుకే చంద్రుణ్ణి లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు. లోకంలో అత్రిపుత్రుడు అని పేరు స్థిరపడడానికి ప్రధాన కారణం ఆయన వంశక్రమం. చంద్రుడి వంశమే చంద్రవంశం. ఈ వంశం నుండే యయాతి, భరతుడు, పాండవులు, శ్రీకృష్ణుడు జన్మించారు. ఏ వంశానికైనా మూల పురుషుడి తండ్రిని స్మరించడం ఆనవాయితీ కాబట్టి చంద్రుణ్ణి అత్రి కుమారుడిగానే లోకం ఎక్కువగా గుర్తిస్తుంది. దత్తాత్రేయ స్వామిని పూజించేటప్పుడు అత్రిపుత్రాయ నమః అని చదువుతాం. అలాగే చంద్రుణ్ణి కూడా అత్రి అనసూయల తపోఫలమైన 3వ కుమారుడిగానే భక్తులు భావిస్తారు. ఒకే ఇంట్లో త్రిమూర్తుల అంశాలు జన్మించడం అత్రి మహర్షి గొప్పతనానికి నిదర్శనం. అనసూయాదేవి పాతివ్రత్యం, త్రిమూర్తుల శిశువులుగా మారడం అనేది బ్రహ్మాండ పురాణం, భాగవతంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకే శక్తిగా జన్మించిన దత్తాత్రేయుడిలో 3 దేవుళ్ళ అంశాలు ఉండటం అత్రి మహర్షి తపఫలం. అత్రి మహర్షి తన తపస్సు ద్వారా త్రిగుణాలను జయించినవాడు కాబట్టి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ 3 అంశతో ఆయనకు కుమారుడిగా జన్మించారు. ఆయనే దత్తాత్రేయుడు. దత్తా ప్లస్ అత్రి అంటే అత్రికి ఇయ్యబడినవాడు అని అర్థం. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమయంలో అత్రి మహర్షి రాముడికి ధర్మ సందేహాలను తీర్చి మార్గనిర్దేశం చేస్తారు. అనసూయాదేవి సీతమ్మకు పాతివ్రత్య ధర్మాలను బోధించి ఎన్నటికీ వాడిపోని దివ్య వస్త్రాలను, ఆభరణాలను బహుకరిస్తుంది. అయోధ్యకాండ చివరలో, అరణ్యకాండ ఆరంభంలో శ్రీరాముడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, అనసూయాదేవి సీతమ్మకు దివ్య వస్త్రాభరణాలు ఇవ్వటం వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. స్వర్బానుడు అనే రాక్షసుడు సూర్యుడిని చీకటితో కప్పేస్తాడు. లోకమంతా చీకటిమయమై దేవతలు భయపడినప్పుడు అత్రి మహర్షి తన తపోబలంతో ఆ చీకటిని తొలగించి సూర్యుడికి తిరిగి వెలుగును ప్రసాదిస్తారు. అందుకే ఆయనను సూర్యుని రక్షకుడు అని కూడా అంటారు. అత్రి మహర్షి కేవలం పురాణ పురుషుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప మంత్రద్రష్ట. హిందూ ధర్మపు అత్యంత ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదంలోని 5వ మండలం మొత్తం అత్రి మహర్షి, ఆయన వంశీయులైన ఆత్రేయుల చేత దర్శించబడిన మంత్రాలతో నిండి ఉంటుంది. ఇందులో దాదాపు 87 సూక్తులున్నాయి. అగ్ని, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుత్తులను స్తుతిస్తూ ఈ మంత్రాలు సాగుతాయి. ఒక ఋషి వంశం మొత్తం ఒక వేద భాగానికి మూలస్తంభంగా నిలబడటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. భారతీయ వైద్య శాస్త్రమైన ఆయుర్వేదానికి అత్రి మహర్షి మూల పురుషులలో ఒకరు. ఆయుర్వేదంలోని ప్రసిద్ధ గ్రంథం చరక సంహితలో అత్రి కుమారుడైన ఆత్రేయ పునర్వసు ప్రస్తావన ఉంటుంది. కాయ చికిత్స అంటే ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో అత్రి మహర్షి అందించిన జ్ఞానం అపారం. రోగ నిర్ధారణ, మూలికా వైద్యంలో ఆయన చేసిన పరిశోధనలు నేటికి ఆయుర్వేదానికి పునాదులుగా ఉన్నాయి. ఆత్రేయ పునర్వసును ఆయుర్వేద పితామహులలో ఒకరిగా చరక సంహిత గౌరవిస్తుంది. సమాజం ఎలా నడుచుకోవాలి, రాజుల ధర్మాలేమిటి, వ్యక్తిగత క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే విషయాలపై ఆయన అత్రిస్మృతి అనే ధర్మశాస్త్రాన్ని రచించారు. ఇందులో దాన ధర్మాలు చేసే పద్ధతులు, ఆహార నియమాలు, ఆచార వ్యవహారాలు, పాప ప్రక్షాళన కోసం చేసే ప్రాయశ్చిత్త విధులను వివరించారు. జ్యోతిష్య, ఖగోళ శాస్త్రంలో కూడా అత్రి మహర్షికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణాల గురించి మొట్టమొదటిసారిగా వివరణాత్మక అవగాహన కలిగించిన ఋషులలో ఆయన ఒకరు. ఆకాశంలో ఉత్తర ధ్రువం వైపు కనిపించే సప్తర్షి మండలంలో ఒక నక్షత్రానికి అత్రి పేరు పెట్టబడింది. ఇది మన భూమికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఒక పురాణ గాథ ప్రకారం శనిదేవుడు తన ప్రభావంతో లోకాలను ఇబ్బంది పెడుతున్నప్పుడు అత్రి మహర్షి తన తపస్సుతో శనిని శాంతింపచేశారట. అందుకే శని దోష నివారణ కోసం చేసే కొన్ని ప్రార్థనలలో అత్రి మహర్షి నామాన్ని స్మరిస్తారు. నేటికి భారతదేశంలో లక్షలాది మంది బ్రాహ్మణ, ఇతర సామాజిక వర్గాల వారు తమను తాము ఆత్రేయస గోత్రికులుగా చెప్పుకుంటారు. అంటే వారు అత్రి మహర్షి వంశానికి చెందిన వారని అర్థం. వేల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి పేరు ఒక పెద్ద మానవ సమూహానికి గుర్తింపుగా ఉండడం విశేషం. అత్రి గోత్రానికి గల మరొక విశిష్టమైన పేరు ఆత్రేయస లేదా ఆత్రేయ గోత్రం. సాధారణంగా అత్రి మహర్షి వంశంలో జన్మించిన వారందరినీ ఆత్రేయులు అని పిలుస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులలోని 8 ప్రధాన గోత్ర మూల పురుషులలో అత్రి మహర్షి ఒకరు. వీరిని అష్టగోత్రులు అని కూడా అంటారు.
ప్రవర గోత్రానికి చెందిన వారు తమ ప్రవరను చెప్పుకునేటప్పుడు ఆత్రేయ, అర్చనాస, శ్యావస్వ అనే 3 ఋషుల పేర్లను ఉపయోగిస్తారు. అందుకే దీనిని ఆత్రేయస గోత్రం అని కూడా వ్యవహరిస్తారు. పురాణాల ప్రకారం చంద్రుడు లేదా సోముడు అత్రి మహర్షి కుమారుడు కాబట్టి క్షత్రియ వంశులైన చంద్రవంశీయులకు కూడా అత్రి మహర్షి మూలపురుషుడు. అత్రి గోత్రికులు శాంతి స్వభావులని, జ్ఞాన సంపన్నులని పురాణోక్తి. దత్తాత్రేయ స్వామి స్వయంగా ఈ గోత్రానికి మూలమైన అత్రి మహర్షి కుమారుడు కావడం వల్ల ఈ గోత్రానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ మానస పుత్రునిగా ఆవిర్భవించి అజ్ఞానమనే చీకటిని చీల్చి మంత్రం, తంత్రం, వైద్యం, ధర్మశాస్త్రాలతో మానవాళికి దిశానిర్దేశం చేసిన అత్రి మహర్షి సనాతన ధర్మానికి ఒక వెలుగు దివ్య. ఆయన జీవితం తపస్సుకు, సహనానికి, జ్ఞానానికి నిత్యస్ఫూర్తి. అత్రి మహర్షి కేవలం ఒక ముని మాత్రమే కాదు, ఆయన వేద మంత్రాలను దర్శించిన ఋషి, ఆయుర్వేదానికి పునాదులు వేసిన వైద్యుడు, సనాతన ధర్మాన్ని కాపాడిన మార్గదర్శి. బ్రహ్మముఖం నుండి జ్ఞాన స్వరూపంగా ఉద్భవించిన అత్రి నేటికీ ఆకాశంలో సప్తర్షి మండలంలో ఒక నక్షత్రమై మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు.